వెల్కమ్ టు మెగానైన్. నేను మీ జర్నలిస్ట్ టెలిమ్ని. పెహల్గాం దాడికి సంబంధించి భారతదేశం ప్రతీకారం తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా సింధూర్ అనే కార్యక్రమాన్ని ఇండియన్ ఆర్మీ నైటు 2 గంటలకి, అంటే తెల్లవారుజాము 2 గంటలకు కూడాను పెహల్గాంకు సంబంధించిన ప్రతీకార దాడులు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడాను దేశంలో మోడీ తీసుకున్న చర్యల వల్ల ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు. నాతో పాటు మాట్లాడదాకి ఇస్లామిక్ స్కాలరు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ ఫారూక్ షిబ్లీ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంవత్సరాల తర్వాత, అంటే 1971లో అప్పుడు మనందరం చిన్నపిల్లలుగా ఉన్న పరిస్థితుల్లో యుద్ధం జరిగింది. తిరిగి ఇప్పుడు అటువంటి వాతావరణం దేశంలో ఉంది. అంటే ఈ సందర్భంగా ఒక ముస్లిం నేతగా, ముస్లిం స్కాలర్గా మీరేం చెప్పదలుచుకున్నారు? జై హింద్ అండి. అందరికన్నా ముందు ఇండియన్ ఆర్మీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అందరికి కూడాను సెల్యూట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరికి ఏదైతే మాకు ఇంట్లో ఒకరికి ఏమైనా అన్యాయం జరిగితే కనుక ఆ అన్యాయానికి ఎప్పటివరకైతే ప్రతీకారం తీర్చుకొని న్యాయం ఎప్పటిదాకైతే జరగదో అప్పటి వరకు మాకు ఎంత ఆత్మక్షోభతో మనం రగిలిపోతూ ఉంటాము. కానీ ఈ రోజున రాత్రి 2 గంటలకి అటాక్ జరిగింది అని చెప్పేసి తెల్లారు లేచిన తర్వాత తెలిసిన తర్వాత ఒక రకమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్. ఎస్, ఎవరు చనిపోయింది? ఎవరు? మన భారతీయులు 26 మంది, 25 మంది భారతీయులు, ఒక నేపాలి. ఇంతమంది యొక్క ప్రాణాలను పొట్లో పెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులను ఎంత దారుణంగా వీడపై ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తుండగా మనం ఏదైతే ఇటువంటి తీయటి కబురు ఎర్లీ మార్నింగ్ మనకి ఇది దొరికింది. కాబట్టి ఒక ప్రతీకారం తీర్చుకున్న తర్వాత ఒక రకమైనటువంటి ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. కానీ ఇక్కడ ఒకటి గమనించాలండి, ఎక్కడ కూడాను పాకిస్తాన్ ఆర్మీపై కానీ లేకపోతే పాకిస్తాన్ సివిలియన్స్పై కానీ ఎక్కడ కూడాను అటాక్ జరగలేదు. అటాక్ జరిగిందంటే కేవలం ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే భారతదేశ సైన్యం ప్రతీకార దాడి తీసుకుంది. రెండోది సింధూర్, ఆపరేషన్ సింధూర్. ఈ రోజున ఎంతమంది అటు వైజాగ్లో కానీ ఇటు కావల్లో కానీ వాళ్ళు ఎవరైతే వాళ్ళు అసూలు బాసినటువంటి వాళ్ళ యొక్క భార్యామణులు వచ్చి మాట్లాడుతుంటే నిజంగా కళ్ళెమట నీళ్లు కాదు, కళ్ళెమట రక్తం పారింది ప్రతి భారతీయుడికి. కానీ ఈ రోజున ఆ పెట్టినటువంటి పేరు కూడాను దానికి సరిపోయేటట్టుగా, దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు. ఎందుకంటే మగవాళ్ళని మాత్రమే చంపి ఆడవాళ్ళని వదిలేసి ఆడవాళ్ళ యొక్క సింధూరాన్ని చెరిపేసినటువంటి పరిస్థితి. ఇటువంటి వాళ్ళకి సరియైన రీతిలో సరియైన సమాధానం ఈ రోజున భారత ఆర్మీ ఇచ్చింది. కాబట్టి మనస్ఫూర్తిగా ఇంకొకసారి వారికి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్పండి, మీరు అన్నట్టు చాలా బాగుంది. దేశంలో ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలు చేశారో వారి మీద దాడి జరిగింది. కానీ దీంట్లో కూడా కొంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఏదో ముస్లిం మీద దాడి చేసినట్టు కూడా ఆ పోస్టింగ్లు పెడుతున్నారు. అంటే ఈ విషయం మీద మీరు చాలాసార్లు ఒక రకంగా యుద్ధమే నడుపుతున్నారు. ఎందుకంటే మంచి వాళ్ళ పక్షాన పోరాడే, అంటే ఇది ఎలా చూడవచ్చు? అంటే కొంతమంది ఇంకా ఆ రీతిలో వ్యవహరించే వారి గురించి ఏమంటారు? నేను ఒక భారతీయుడిగా మాత్రమే మాట్లాడదాం అనుకున్న. ఆహార్యాన్ని చూస్తే లేకపోతే నా ఆచార వ్యవహారాన్ని చూస్తే కనుక ఎవరైనా కానీ నేను ముస్లిం అని చెప్తారు. కానీ నేను ముస్లిం, నేను ఇంట్లో ఉన్నంత వరకు 4 గోడల మధ్యలో ఉన్నారు. ఎప్పుడైతే దేశం యొక్క సమైక్యత, సమగ్రత అనే అంశం అనేది ముందుకు వస్తుందో అప్పుడు మేము ఒక భారతీయులం. నేను ఎక్కడ కూడాను నేను కమ్యూనిటీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకి సరియైన సమాధానం ఈరోజు భారతదేశంలో నివసిస్తున్నటువంటి 120 కోట్ల మంది హిందువులకి, అదేవిధంగా 20 కోట్ల మంది ముస్లింలకి, 140 కోట్ల మంది భారతీయులకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఏదైతే ఇండియన్ బ్రిగేడర్ ఉస్మాన్ గారు ఉన్నారో 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఏదైతే జరిగిందో బ్రిగేడర్ ఉస్మాన్ గారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం కోసం, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను ముస్లిం సమాజం అందరికన్నా ముందు వరుసలో నుంచొని ఈ దేశం కోసం తన రక్తాన్ని చిందించినటువంటి వారసుల యొక్క సంతతి మేము. కాబట్టి ఇక్కడ హిందువా ముస్లిమా అనేది కాదు, ఇది మన భారతదేశం. ఈ దేశాన్ని మనం ఎన్నుకున్నాము. ఆ రోజు బ్రిగేడర్ ఉస్మాన్ గారికి పాకిస్తాన్ ఆర్మీ పిలుపునిచ్చింది, మీరు రండి ఇటువైపుకి, మేము మీకు ఇక్కడ ఇండియన్ చీఫ్గా చేస్తామంటే కనుక లెఫ్ట్ లెగ్తో తన్ని భారతదేశం వైపు నుంచి పోరాడి అమరుడైనటువంటి వీరుడు బ్రిగేడర్ ఉస్మాన్. ఈ రోజున నేను ఆయన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అటువంటి పరిస్థితి ఈ రోజున మన కర్నల్ సోఫియా ఖురేషీ గారికి రాకూడదు. ఎందుకంటే ఈ రోజున ఈ మొత్తం అంశాన్ని కూడాను లీడ్ చేస్తుంది సోఫియా ఖురేషీ గారు. వాళ్ళ హస్బెండ్ గారు కూడాను ఆర్మీలోనే ఉన్నారు, వాళ్ళ నాన్నగారు కూడాను ఆర్మీలోనే ఉన్నారు. కాబట్టి కర్నల్ సోఫియా ఖురేషీ గారికి మనస్ఫూర్తిగా యాజ్ ఏ ఇండియన్ ముస్లింగా కాకుండా యాజ్ ఏ ఇండియన్గా వీఆర్ ప్రౌడ్ టు బి షీఈ్ లేడీ. మోర్ ఓవర్ షీఈ్ లేడీ.
ఈ రోజున అంటే దీంట్లో ఎన్ని యునిక్నెస్ ఉన్నాయంటే, ఒకటి, మీరు ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లిం అన్న తగాదా సృష్టిద్దాం అనుకున్నారు, కానీ ఈ రోజున భారతదేశం వైపు నుంచి నుంచొని పోరాటం చేస్తున్నటువంటి అతి పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సోఫియా ఖురేషి. నంబర్ 2, లేడీస్ని వదిలేసి కేవలం మగవాళ్ళని మాత్రమే చంపడం జరిగింది. కానీ ఇక్కడ గమనిస్తే మట్టుకు ఒక లేడీ ఆఫీసరు, ఒక లేడీ కర్నల్ ఈ రోజున ఈ మొత్తం ఆపరేషన్ని కూడా లీడ్ చేస్తుంది. ఒక ఆడది, భారతదేశం నుంచి ఒక ఆడది చాలు అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మూడోది, ఏదైతే సింధూరాన్ని మీరు చెరిపేశారో ఈ రోజున ఆ సింధూరానికి రక్తాన్ని చిందించి, మీ యొక్క ఉగ్రవాదుల యొక్క రక్తాన్ని చిందించి వారికి న్యాయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సార్, ఓవరాల్గా కూడాను ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దేశంలో ప్రతి ఒక్కరు కూడాను నేను సైతం అని కూడాను వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళు చాలా సీనియర్ సిటిజన్స్తో మెగా నేను ఇంటర్వ్యూ చేసే సందర్భంలో కూడా మేము కూడా ఇంటికి ఒకరు వస్తామని చెప్తున్నారు. ఈ విషయం మీద మీరేమంటారు? సార్ చూడండి సార్, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందామండి. ఈ సమయంలో మనకి కావాల్సింది ఏంటంటే మోరల్ సపోర్టు. ఏదైతే ప్రభుత్వం ఉందో, ఏదైతే మన గవర్నమెంట్ ఉందో, ఏదైతే మా దేశం ఉందో, ఏదైతే మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి పాలనా విభాగం ఏదైతే ఉందో, లేకపోతే మా ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో, దాంతోపాటు భుజానికి భుజం ఆనించి వీఆర్ విత్ యూ అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చి వాళ్ళతో పాటు నుంచుంటే, దట్ ఈజ్ మోర్ దాన్ మీరు ఇంటి నుంచి ఒకళ్ళు కాదు, ఇంటి నుంచి 10 మంది వెళ్ళినట్టే. ఎందుకంటే మేము వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి? నాకు గన్ పట్టుకోవడం చేత కాదు, గన్ ఎలా కాల్చాలో తెలియదు, పోయి నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళి ఏం చేస్తారు మీరు? సో దిస్ ఆల్ ఆర్ ఏంటంటే ఒక దేశంపై ఉన్నటువంటి ఒక లవ్ అండ్ అఫెక్షన్తో, ప్రేమ అభిమానంతో ఇటువంటి మాటలు మాట్లాడతారు. బట్ నాకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితి మన భారతదేశానికి రాదు. భారతదేశ సైన్యం మాషాల్లా ప్రపంచంలో, మీకు సిప్రి అని చెప్పేసి ఒక సర్వే ఉందండి. ఆ సిప్రి సర్వే జస్ట్ ఐ థింక్ ఒక 3-4 డేస్ బ్యాక్ రిలీజ్ అయింది. ఆ సిప్రి సర్వే ఏమంటుందంటే, రక్షణ వ్యవస్థ కోసం ప్రపంచంలో ఏ దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి అని చెప్పేసి కనుక చూస్తే కనుక అందరికన్నా ముందు వరుసలో జీడిపి నుంచి 37% అమెరికా ఖర్చు పెడుతుంటే 5వ స్థానంలో మన భారతదేశం $89 బిలియన్ మన రక్షణ వ్యవస్థ కోసం ఖర్చు పెడుతుంది. కానీ పాకిస్తాన్ గురించి చూసుకుంటే కనుక కేవలం 8 నుంచి 9 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్తో మాకు ఎటువంటి అసలు కంపారిజన్ లేదు. కాబట్టి వీఆర్ ఫార్ 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 అవే. సో మేమందరం కూడాను బార్డర్కి వెళ్ళిపోతే కనుక ఏం చేయడానికి ఏం లేదు. లెట్ అస్ సిట్ టుగెదర్, లెట్ అస్ బీ ఇండియన్స్, లెట్ అస్ స్టాండ్ బిహైండ్ యాజ్ ఎ మోరల్ సపోర్ట్ టు ద ఇండియన్ ఆర్మీ. థ్యాంక్ యూ. మొత్తమే కూడాను ఇస్లామిక్ స్కాలర్గా తన అభిప్రాయాన్ని పూర్తిగా వెల్లడిస్తున్నారు ఫారూక్ షిబ్లీ. రాబోయే రోజుల్లో దేశం కోసం ప్రతి ఒక్క ముస్లిము కష్టపడే తీరే తప్ప ఎవరో ఏదో అన్నారని కూడాను వ్యవహరించి తీరలేదన్నారు. ఏదైతే ప్రధాని మోడీ టైటిల్ ఇండియన్ ఆర్మీ ఇచ్చిన సింధూర్ అనే పదం తనకు బాగా నచ్చిందని, ఎవరైతే రక్తపాతాన్ని సృష్టించి ఎర్రటి కుంకుమని ఎవరైతే మహిళల నుంచి తీసివేశారో వారందరికీ కూడా రక్తంతోనే, రక్తాభిషేకంతోనే ప్రధాని మోడీ లాంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా సమాధానం చెప్పడం అనేది మంచి శుభపరిణామం అంటున్నారు. ప్రస్తుతం వీడియో జర్నలిస్టు లక్ష్మణ్తో కలిసి మెగా నైన్ కోసం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మెగా నైన్.